చూస్తున్నారు కదా, చుక్కకూర కూడా యాడ్ చేసాను. ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ కంటెంట్ కూడా బయటకు వస్తుంది. చుక్కకూర అన్నది తొందరగానే ఉడికిపోతుంది అన్నమాట. చూసారా వాటర్ ఎంత రిలీజ్ అవుతుందో ఆకుకూరలో నుంచి. పచ్చివాసన అనేది ఉండకూడదు కాబట్టి కొంచెంసేపు మగ్గనిద్దాం. ఇలా దీంట్లోకి సాల్ట్ వేద్దాం. చూసారు కదా, సాల్ట్ కూడా యాడ్ చేశాను. అండ్ అలాగే కారం కూడా యాడ్ చేద్దాం. కొంచెం పులుపు ఉంది కదా, చుక్కకూరలో ఉంటుంది కదా పులుపు, సో అందుకని 3 స్పూన్లు కారం వేసాను అన్నమాట. ఇప్పుడు మనం వేపుకుని పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవి కూడా వేసేద్దాం. కారం, ఉప్పు డ్రై ఫ్రూట్స్కి అండ్ అలాగే పాలకూర చుక్కకూరకి పట్టాలి కాబట్టి మొత్తం ఒకసారి కలుపుకున్నాం. ఇప్పుడు వాటర్ కంటెంట్ మొత్తం ఎగిరిపోయి నూనె పైకి తేలేంత వరకు వేపుదాం. ఈ వాటర్ కంటెంట్ మొత్తం ఎగిరిపోయేంత వరకు నూనె పై తేలేంత వరకు ఉంచితే మన చుక్కకూర, పాలకూర, డ్రై ఫ్రూట్స్ కర్రీ రెడీ అయిపోయినట్టు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతే సింపుల్గా చక్కగా వండేసుకోవచ్చు. మీకు కనుక నచ్చినట్లయితే డూ ఫాలో మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ. ఇలా వండుకోవడమే. చూసారా, కనిపిస్తుందా డ్రై ఫ్రూట్స్ అన్నది? ఇలా వండుకోవడమే అన్నమాట. మీకు కనుక ఈ వంటకం నచ్చితే మరిన్ని కొత్త వంటకాలతో మీ ముందుకు వచ్చేస్తారు. బాయ్.